నిన్న ముగిసిన అసెంబ్లీ కార్యక్రమాల్లో 4 రోజుల పాటు జరిగిన అసెంబ్లీ కార్యక్రమాల్లో ఎక్కడ కూడా అనంతపురం జిల్లాకు పనికొచ్చేటువంటి ఒక మాట కూడా 14 మంది శాసనసభ్యులు కూడా మాట్లాడకపోవడం చాలా విచారకరం. మరి వీళ్ళు ఎమ్మెల్యేలుగా ఎన్ని అసెంబ్లీలు హాజరైతున్నారో, ఎన్ని సమావేశాలు హాజరైతున్నారో, మరి జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితులు ఎంత అన్యాయంగా ఉన్నాయి, ఎంత అధ్వానంగా ఉన్నాయి, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోయేదానికి ఒక అసెంబ్లీ వేదికగా ఆయన దృష్టికి తీసుకొని పోయేదానికి ఉన్న అవకాశాన్ని ఎందుకు జారబెట్టుకుంటున్నారు నాకైతే అర్థం కావడంలే. ఇక్కడ జిల్లాకు వచ్చేటప్పటికి పెద్దగా పెడబొబ్బలు పెట్టేటువంటి నాయకులు ఎవరు కూడా ఆడ పనికొచ్చిన మాటలైతే ఏమీ మాట్లాడింది లేదు. ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారిని పొగడ్డము, భజన అంటే ఏ స్థాయిలో భజన అంటే ఆ స్థాయిలో భజన. ఒక ఎమ్మెల్యే అయితే సూపర్ 6 అమలు చేసేసాడు, కృతజ్ఞతలు అని వంగి దండాలు పెట్టే కార్యక్రమం చేశాడు. సూపర్ 6 అమలు చేసి అందరినీ ఉద్ధరించేసాడు చంద్రబాబు నాయుడు. ఎంత అన్యాయంగా చెప్తా ఉన్నారు. సూపర్ 6లో ఇప్పటి వరకు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చింది లేదు, నిరుద్యోగ భృతి ఇచ్చింది లేదు, మహిళలకు నెల 1500 రూపాయలు ఇస్తామన్నటువంటి హామీ తుంగలో దొక్కినటువంటి పరిస్థితి ఉంది. బీసీలకు 50 సంవత్సరాలకే బీసీ ఎస్సీ ఎస్టీలకు పెన్షన్ ఇస్తానటువంటి హామీ కూడా అట్లాగే ఉంది. ఇంతవరకు పెన్షన్ మినహా చేసింది ఏదీ లేదు ఈ ప్రభుత్వం. రైతు భరోసా అరకొర, మహిళలకు 0 వడ్డీ లేదు, గతంలో జగన్ గారు చేసినటువంటి డ్వాక్రా రుణాల మాఫీ లేదు. మరి ఏమి చూసుకొని ఇంత గొప్పగా పోగొడుతూ ఉన్నారు? మీరు ఏదైనా పదోన్నతులు కోరుతా ఉంటే పోయి కాళ్ళు పట్టుకోండి, అంతేగాని మిమ్మల్ని మీరు కించపరుచుకునే విధంగా, మిమ్మల్ని గెలిపించిన ప్రజలు సిగ్గుపడే విధంగా మీ వ్యవహార శైలి ఉండకూడదని కోరుతా ఉన్నాం.